హాయ్ అండి. ఆహ్, ఏదైతే ఈరోజు ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేసుకున్నారు వైసీపీకి సంబంధించి. ఆహ్, దానికైతే మన జగన్మోహన్ రెడ్డి అయితే వచ్చి దాని గురించి మాట్లాడినప్పుడు నాకు కొంచెం నవ్వుగా అనిపించింది. అంటే నవ్వొచ్చింది నాకైతే అని చెప్పేది. అందులోనూ ఒక మాట అన్న తర్వాత ఇంకా నవ్వొచ్చింది. ఆ వీడియో మీకైతే ఉంటుంది చూడండి. మన కాపీరైట్ కారణంగా అయితే మనమైతే పోస్ట్ చేయట్లేదు కానీ ఆ వీడియో. అక్కడేం జరిగిందంటే తెలిసిందే మనకి ఇప్పుడు వైసీపీలో ఇంతకుముందు ఎవరైతే అగ్రెసివ్‌గా ఉన్న వాళ్ళందరూ గూడా జైలు పాలవుతా ఉన్నారు. కూటమి ఇంతకుముందు పవన్ కళ్యాణ్‌ని లేకుంటే చంద్రబాబుని, లోకేష్‌ని ఎవరైతే టార్గెట్ చేసి కొంచెం ఓవర్‌గా మాట్లాడారో వాళ్ళందరూ గూడా జైలు పాలైతే అవుతా ఉన్నారు. అందులోనే స్పెషల్‌గా వంశీ చూసారు కదా! రీసెంట్‌గా ఎలా అయిపోయాడో. చనిపోతాడా అన్నట్టు విధంగా అయితే కనిపిస్తా ఉన్నాడు అతను చూస్తుంటే అతని ఆరోగ్య పరిస్థితి. అలాంటి స్థాయిలో ఆయనైతే జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడుతూ ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసు పెడుతున్నారు. అలా 11 కేసులు పెట్టారన్నారు. ఆ మాట అన్న తర్వాత చూసే వాళ్ళకేమనిపిస్తది? 11 సీట్లొచ్చినియి ఇది ఎక్కువ అది ట్రోల్ అవుతా ఉంది. మళ్ళీ ఆయన 11 కేసులు అనడంతో వంశీ మీద 11 కేసులు పెట్టారని అయితే చెప్పుకొచ్చేసరికి అక్కడ నవ్వొచ్చింది. అది పక్కన పెట్టేస్తే కేసు మీద కేసు. ఆహ్, హ్మ్. చంద్రబాబు నాయుడు జైల్‌లో ఉన్నప్పుడు కూడా కేసు మీద కేసు, రిమాండ్ మీద రిమాండ్‌లయితే వస్తూనే ఉన్నాయి. అది కామన్ మనం ఏం చేయలేం. ఒకళ్ళ మీద కక్ష సాధింపు ఉన్నప్పుడు అతని మీద పాత కేసులు కూడా బయటకు తోడి మరీ కేసు మీద కేసయితే బనాయిస్తా ఉంటారు. అలానే పోసాని మురళీకృష్ణ మీదన చూసాం. రాష్ట్రం మొత్తం తిప్పారు గదా! అలానే వంశీని కూడా అలానే తిప్పారు. అలానే కేసు మీద కేసు పెడతారు. ప్రస్తుతానికైతే ఆరోగ్యం ఆహ్, బాగాలేని కారణంగా అయితే అతనైతే బెయిల్ వచ్చింది. ఎందుకంటే ఇంకా సీరియస్‌గా ఉందనైతే బెయిల్ అయితే వచ్చింది ప్రస్తుతానికి. చూద్దాం మరి మళ్ళీ బెయిల్ రద్దవుతుందా? తర్వాత అతని ఆరోగ్యం కోలుకున్న తర్వాత ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి అయితే ప్రస్తుతానికి కార్యకర్తలకైతే భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారండి. అది మంచి విషయమే. ఎందుకంటే కార్యకర్తలు నిరాశగా ఉన్నప్పుడు లేకుంటే నాయకులు కొంచెం లో లోలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నాయకుడు అనేవాడు వచ్చి, లీడర్ అనేవాడు వచ్చి వాళ్ళకి మోటివేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. చూద్దాం ప్రస్తుతానికైతే ఆ పనిలో అయితే ఉన్నారు. మీటింగ్‌లు పెడుతున్నారు, కండక్ట్ అవుతున్నారు. వాళ్ళ మాటలైతే వింటున్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అతను మాట్లాడేసి ఎళ్ళిపోయేవాడు. పక్కోడి మాట వినేవాడు కాదు. ఇప్పుడు అక్కడున్న వచ్చిన వాళ్ళందరి మాట వింటున్నాడు. కనీసం కొంతమంది మాటలు వింటున్నాడు. అలానే ప్రెస్ ఏదైనా ప్రశ్నలడిగితే ఆయన సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి చాలా మార్పయితే వచ్చింది జగన్మోహన్ రెడ్డి విషయంలో. ఎందుకంటే తెలిసిందే గదా! అతను ఊహించలేదు, ఎవరు ఊహించలేదు. 150 సీట్లు వచ్చిన తర్వాత గూడా అతను మళ్ళీ ఓడిపోతాడని ఎవరు అనుకోలేదు. అలానే దాదాపు వాళ్ళు చెప్పుకున్న ప్రకారం 95% 90% మేము ఆహ్, పథకాలు ఇంప్లిమెంట్ చేశామని చెప్పుకున్నారాళ్ళు. డైరెక్ట్‌గా డీబీటీ ఏదైతే డైరెక్ట్ బెనిఫిషియరీ అకౌంట్ మొత్తం అమౌంట్ అంతా డైరెక్ట్‌గా ఏసేసారు అకౌంట్‌లోకి. ఏ నాయకుడు గూడా ఇప్పుడు ఏ ఎమ్మెల్యే దగ్గర కూడా డబ్బులియకుండా డైరెక్ట్‌గా వాళ్ళ అకౌంట్‌లో ఎయడం చూసాం మనమైతే. పింఛన్ గావచ్చు, రైతు భరోసా గావచ్చు, అలానే మహిళలకి ఆహ్, చేయూత గావచ్చు, ఇలా రకరకాలుగా అన్నీ అమ్మఒడి గావచ్చు, అన్నీ డైరెక్ట్ అకౌంట్‌లో పడ్డాయి గాబట్టి ఓడిపోరనుకున్నారు. కానీ ఓడిపోయాడు గదా! అందుకనే అతనైతే కార్యకర్తలని నేను కొంచెం తక్కువగా చూసానో, లేకుంటే లీడర్స్‌కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు, లేకుంటే అంతా నేనే ఉన్నానని ఒక మైండ్‌లో ఆలోచన వచ్చినట్టుంది. అందుకనే ఇప్పుడు సామాన్య ప్రజల నుంచి ప్రతి ఒక్క లీడర్‌ని కలుస్తున్నాడు, భరోసా ఇస్తున్నాడు. ఫ్యూచర్‌లో ఇలా జరగదు. నేను మిమ్మల్ని కాపాడుకుంటాను. అలానే మీకు నెక్స్ట్ మనం గెలిచినాక మన సత్తా ఏంటో చూపిద్దామని అయితే చెప్పుకొస్తున్నారు. చూద్దాం ప్రస్తుతానికైతే కూటమైతే స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. కానీ వాళ్ళు కూడా అంతకుముందు వైసీపీ కూడా ఇలా అనుకున్నారు కదా! 150కి వచ్చినోళ్ళు వాళ్ళు ఓడిపోరనుకున్నారు. మరి అక్కడ 164 కదా! మొత్తం కూటమికొచ్చింది. మరి 164 సీట్ల తర్వాత మళ్ళీ 2029లో ఓడిపోతారంటే చెప్పలేం. రాజకీయం ఏదైనా జరగొచ్చు కాబట్టి చూద్దాం. ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి అయితే ఆహ్, తన కార్యకర్తల్ని అలాంటి తన నాయకులనైతే కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పోరాడుతున్నారు.